నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టారో ట్రీడర్ శ్రీజ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే శ్రీజ గారు చాలా మంది చూస్తూ ఉంటాం. హ్మ్. చాలా రకరకాల పూజలు చేస్తారు. ఎవరైనా చెప్పారని హోమాలు చేస్తారు. హ్మ్. ఎవరేం చెప్తే అవన్నీ రెమెడీస్ ఫాలో చేస్తూ ఉంటారు. హ్మ్. కానీ ఆ ధర్మక్షేత్రాలకు వెళ్ళాము. మనం హ్మ్. అనుకున్నట్టుగా కోరిక తీరింది అంటారు. కానీ అవును. చాలా మంది చెప్పేదేంటంటే ఎవరేం చెప్తే హోమాలు, దానాలు, ధర్మాలు ఏమైనా చేసాం. పూజలు, వ్రతాలు 1, 2 కాదు. హ్మ్. కానీ మా కోరికలు మాత్రం తీరడం లేదు. అంటే మేము అనుకున్న పని జరగట్లేదు అని హ్మ్. చెప్తూ ఉంటారు. హ్మ్. దీనికి మీరు మీ వెర్షన్‌లో ఏం చెప్తారు? నా వెర్షన్ అని కాదు. జనరల్‌గా నాకు తెలిసింది లేతే నా గురువులు నాకు చెప్పింది ఏంటంటే, దైవారాధన ఒకటే మనకు సొల్యూషన్ కాదండి. హ్మ్. అది ఖచ్చితంగా ప్రైమరీ. యాహ్! భయం, భక్తి, దేవుడంటే భయం, భక్తి, గౌరవం, హ్మ్. సనాతన ధర్మం అంటే గౌరవం, భక్తి అన్నీ ఉండాలి. హ్మ్. అది ప్రైమరీ. ఖచ్చితంగా ప్రైమరీ. కానీ ఒక దేవుడికి నువ్వు దండం పెడితేనే సరిపోదు. దేవుడు నువ్వు చేసే పాపకర్మాలను కూడా చూస్తూ చూస్తూ ఉంటాడు. ఉంటాడు. నీ స్వార్థం కోసం లేకపోతే నువ్వు బావుండాలి, నువ్వే బావుండాలి, నీకు డబ్బు కావాలి, నీ అవసరాలు తీర్చాలి అనేది మాత్రమే ఆ కోరికతో మాత్రమే నువ్వు గుడికి వెళ్తావు, అభిషేకం చేయిస్తావు, లేతే హోమం చేయిస్తావు. ఇవన్నీ చేస్తూ ఉంటారు జనరల్‌గా. హ్మ్. స్వామి నాకు ఇల్లు కావాలి, స్వామి నాకు పెళ్లి కావాలి, స్వామి నా బిజినెస్ బావుండాలి, నా ఆరోగ్యం బావుండాలి. ఎంతసేపు స్వామి, 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 స్వామి హ్మ్. నాకిది కావాలి, నాకది కావాలి. అవును. బట్ ఎవ్వరైనా సరే ఇది అడుగుతారా? స్వామి నేచర్ బావుండాలి, ప్రకృతి బావుండాలి, ప్రకృతిలో ఉన్న పశువులు బావుండాలి, హ్మ్. పక్షులు బావుండాలి. ఇదెవరు అడగరు. హ్మ్. సర్వే జన సుఖినో భవంతి అని గూడా ఎవరు చెప్పరు. ఇదెవరు చెప్పరు, హ్మ్. అడగరు. అడగరు. యాహ్! మీకు పూర్వజన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, మీరు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే పశువుల్ని హింసించినా హ్మ్. అంటే స్టేరియా అని మీరిప్పుడు చూడొచ్చండి. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. వందల మంది కొన్ని గంటలు క్యూలో ఉండి దైవ దర్శనం కావాలని అవును. కోరుకుంటారు. హ్మ్. ఓకే. మనీ స్పెండ్ చేస్తాం. హ్మ్. ఆఫ్ అవసరమైతే బ్లాక్‌లోనైనా సరే ఆ దర్శనాలకు సంబంధించిన హ్మ్. టికెట్స్ ఏవో తీసుకొని వెళ్తూ ఉంటాం జనరల్‌గా. కానీ ఎంతమంది ఇలా ఆలోచించుంటారు? అవి పశువులకి తిండి దొరుకుతుందా? వాళ్ళెవరైనా హింస చేస్తున్నారా? హ్మ్. లేకపోతే ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు. ఆహ్, చాలామంది ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఎంతసేపైనా నిలబడి దర్శనం కావాలి అవి ఇవి అనుకుంటాం తప్పితే, హ్మ్. మన జీవితంలో ఒక అరగంట టైము పశువులకి ఆహారం నోరు పెట్టడానికో, లేని అవును. నోరు లేని హ్మ్. మూగజీవాలకి హ్మ్. ఆహారం పెట్టడానికో, లేకపోతే నీళ్లు పెట్టడానికో ఎంతమంది టైం కేటాయిస్తా ఉంటారు. ఎవరు ఆల్‌మోస్ట్ కాబట్టి చాలా ఇది తక్కువ. వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో వీళ్ళు క్వెషన్ సెల్ఫ్‌గా హ్మ్. వాళ్ళకి యాహ్! వాళ్ళకి హ్మ్. అనుకోవాల్సింది. హ్మ్. ఎందుకంటే మీరు పూర్వజన్మలో కావచ్చు, మీకు తెలిసి తెలియక మీరు పాములకో, గోవులకో లేకపోతే ఇతర పశు జాతికి హ్మ్. హ్మ్. దేనికైనా సరే మీరు హాని కలిగించున్నా, హ్మ్. ఈ జీవితంలో కూడా, ఈ జన్మలో కూడా మీ పూర్వీకులు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, తెలిసి తెలియక మీ చిన్నతనంలో మీరు అవును. కావచ్చు, హ్మ్. ఇప్పుడు కావచ్చు. ఏమనుకుంటారు? కుక్కని మనం కొట్టేస్తే వెళ్ళిపోతదేమో అని హ్మ్. అనుకుంటాం హ్మ్. జనరల్‌గా. హ్మ్. నువ్వు కొడతావు. అది ఎంత బాధను అవును కదా! అనుభవిస్తది? ఆ పాపం ఎవరిది? కొట్టినందుకు మనదే ఈ కదా! మధ్య కాలంలో నేను చూసినవి కూడా చెప్తానండి. మీరనుకోవచ్చు దీనికి మన వెల్ బీయింగ్‌కి ఏంటి సంబంధం అని. హ్మ్. ఖచ్చితంగా సంబంధం ఉంటది. ఉంటుంది. హ్మ్. కరోనా వచ్చినప్పుడు మనం డబుల్ డోస్ ఇంజెక్షన్ వేసుకోవాలి అంటేనే విలవిల్లాడిపోయారు. అవును కదా! ఇంజెక్షన్ హ్మ్. భయంతోన అంటే ఇంత చిన్న నీడిల్‌లో ఒక మనిషికి గుచ్చుకుంటే హ్మ్. హ్మ్. విలవిల్లాడిపోతున్నాడు. హ్మ్. నువ్వంత పెద్ద కత్తి కర్ర, కత్తులు. తీసి, అవును. కర్ర తీసి, కత్తి తీసుకొచ్చి, నువ్వు యానిమల్‌ని దాని ముందే కత్తి తిప్పుకుంటూ, హ్మ్. డాన్స్ హ్మ్. చేసుకుంటూ జాతరల్లో గావచ్చు, లేకపోతే చాలామంది మొక్కుతారు. ఆ! గొర్రెల్ని, బర్రెల్ని, కోడల్ని మెక్కుతారు. హ్మ్. హ్మ్. మొక్కుతూ ఉంటారు హ్మ్. దేవుళ్ళకి. బలిస్తామని మీరింత మొక్కుతారు. పెద్ద అవును. కత్తి తీసి దాని ముందు డాన్స్ చేస్తూ దాన్ని చంపుతాం, హింస చేస్తాం అన్నప్పుడు వాటికెంత భయం హ్మ్. ఉంటదండి? అవెంత అంటే బాధపడతాయి కదా! మనకున్న స్వార్థపూరితమైన కోరికలకి నీకు ఇల్లు కావాలి, నీకు పెళ్లి కావాలి, నీ వ్యాపారం బావుండాలి, నువ్వు బావుండాలి, నువ్వే బావుండాలని చెప్పేసి నీ దేవుళ్ళకి మొక్కుతా ఉంటావు. హ్మ్. అసలు నీ కోరికతో ఎలాంటి సంబంధం లేని పశువుల్ని బలిచ్చే హక్కు నీకెవరిచ్చారు? హ్మ్. అవే నీ కుటుంబ సభ్యులు కావే. నువ్వెక్కడి నుంచో ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోరు కదా! ఎవరు ఒప్పుకుంటారు? అదేనండి. ఇప్పుడు ఎక్కడి నుంచో కొని తీసుకొచ్చి ఆ టైంకి హ్మ్. బలి ఇవ్వడానికి అవును. తీసుకొస్తూ ఉంటారు. అసలు నీకు సంబంధం నీ హ్మ్. కోరికతో సంబంధం లేని అవును కదా! పశువుల్ని దానికేం సంబంధం వధించే ఉండదు. హక్కు నీకెవరిచ్చారు? హ్మ్. అంటే మీదే ప్రాణమా? మీదే రక్తమా? మీదే నొప్పా? హ్మ్. వాటికి నొప్పి, ప్రాణం, భయం ఏమి ఉండవా? హ్మ్. చిన్న ఇంజెక్షన్‌కే అంత విలవిల్లాడిపోయాం మనం. చాలా చోట్లండి నేను లాస్ట్ ఇయర్ కూడా చూసాను. కొన్ని గొర్రెలు, వందల కొద్దీ గొర్రెలు, వందల కొద్దీ మేకలు. హ్మ్.
అలా బలి ఇవ్వడానికి వాటిని అలా లాక్కుని ఓ. వెళ్తుంటే నేను అవును. పేర్లు చెప్పాలని ఉమ్. అనుకోవట్లేదులే కానివ్వండి. వాళ్ళు నేను చెప్పేది తప్పు అని అనుకున్న ఎవరైనా అనుకున్నా సరే అది తప్పు కాదు. ఇది నా ఒపీనియన్. నా ఉమ్, ఒపీనియన్ ఉమ్. కాదు. సనాతన ధర్మం కూడా చెప్తుంది. బలి అంటే అవును. పశువుల్ని బలివ్వడం కాదు. కాదు. అవును. బలి అంటే మరీ చెప్తున్నాను, పశువుల్ని, మీకున్న స్వార్థపూరితమైన కోరికల్ని జంతువుల్ని బలిస్తానంటే అది తప్పు. మీకు కోరికలుంటే మీ చేతి వేళ్ళనో, కాళ్ళనో, చెవులనో, ముక్కునో బలిచ్చుకోండి. నిజంగా ఆ దేవత రక్తానికి అంత దాహం ఉంది, రక్త దాహం ఉందనుకుంటే మీ రక్తం దారిపోయండి. పశువుల్ని వధించడం కాదు. అది చాలా పాపం. ఆ పాపాలు చుట్టుకుంటాయండి. మీరేదో ఆ రోజుకి వండేసాం, బిర్యానీ వండాం, 10 మందిని పిలిచాం, భోజనాలు పెట్టాం, అక్కడితో మన కోరిక తీరిపోయింది, మనం మొక్కిన మొక్కు కూడా తీర్చేసాం అనుకుంటే అది చాలా తప్పు. చాగంటి గారు కానివ్వండి, అవును. ఎప్పుడైనా చాగంటి గారి ప్రవచనాలు చాలా మంది వింటారు. ఉమ్. నిజంగా సనాతన ధర్మానికి ఆయన ఒక హీరో. అవును. ఆయన కూడా ఆయన మాటల్లో చాలా సార్లు చెప్పడం జరిగింది. బలి అంటే పశువుని బలివ్వడం కాదు. అవును. నీలో ఉన్న ఈర్ష, ద్వేషం, అసూయ, కోపం, పనికిరాని క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దానిని బలిగా సమర్పించండి దేవుడి పాదాల ముందు అని చెప్పారు. ఇప్పుడు అమ్మల్ని కన్నా అమ్మ అంటారు. అవును కదా. అమ్మవారిని. అమ్మవారిని. అమ్మవారు బిడ్డల్ని ఎప్పుడు బలి కోరుకోదే? ఖచ్చితంగా అడగదు అసలు. కోరుకోదు కదా. మరి మీరు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? చాలా చేయొచ్చు. రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి సమర్పించుకోవచ్చు. పూజ సమర్పించుకోవచ్చు. లేదా అమ్మవారి పేరు మీద 10 మందికి మంచి చేయొచ్చు. అదే అమ్మవారి పేరు పెట్టి నువ్వు పేరు మీద పశువులకో, జంతువులకో నువ్వు ఆహారం అందించొచ్చు. ఇవెవరు చేయట్లేదు. ఈ పనులు చేసే వాళ్ళకి మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు చేసినా, ఎన్ని హోమాలు చేసినా అది సూనర్ ఆర్ లేటర్, మీకు ఇప్పుడే కావచ్చు, ఫ్యూచర్ లో కావచ్చు, చాలా ఎఫెక్ట్ అవుతాయి. మీరు చూడండి, చాలా మందికి సడన్ గా స్పైనల్ ఇష్యూస్ వస్తా ఉంటాయి. అవును. కాళ్ళు పడిపోతా ఉంటాయి, నడుము పడిపోతా ఉంటది, మాట పడిపోతుంది, సడన్ పెరాలిసిస్ వస్తూ ఉంటాయి. అంటే మీరు కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, ఎవరైనా సరే దేవతా వృక్షాలను కానివ్వండి, నోరు లేని మూగ జీవాలని హింస చేయడం కానివ్వండి చేస్తే, మీరు ఎన్ని పూజలు చేసినా, మీరు మంచాన పడ్డప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలండి ప్రపంచంలో? మిమ్మల్ని ఎవరు పూజ చేసి కూర్చోబెట్టలేరు. దానికి పరిహారం ఒకటి. రెండో రీజన్, వధ చేసినా కానివ్వండి, మీరు అనుకోవచ్చు మనం ఏదో చేసేసాం మాకేం కాలేదని చెప్పి. బట్ 100 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా మీ రోజు కాకపోవచ్చు. థ్యాంక్ యూ.